ఇప్పుడు ఎప్పటి నుంచో పార్టీకి చేస్తూ వర్క్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పదవులు అని చూస్తారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పార్టీలోని నాయకులే అంటున్నారు, మాట ఆఫ్ ద రికార్డు, ఎప్పటి నుంచో మేము వర్క్ చేసి పార్టీకి అంకిత భావంలో ఉండి మాకు ఏదన్నా పదవి కానీ ఇంకేమైనా ఇస్తే పార్టీకి ఇంకా చేయొచ్చని మాకు ఆశలు ఉంటాయి కదా. ఈ మధ్యన కొన్ని నెలల నుంచి 1 year నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు దూసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళందరికీ పదవులు ఇచ్చేటట్టయితే ఇంకా మేమెందుకు, ఇన్నాళ్ళ నుంచి పార్టీకి కట్టుబడి ఉండి సంవత్సరాల తరబడి ఉన్నాం కదా అనేది ఇలాంటి క్వశ్చన్స్ వస్తుండే. నిజంగానే పార్టీలో ఇలాంటి కొత్త వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలి, కానీ ఇచ్చే విధంగా పూర్తి ఒకవేళ ఇస్తే సీనియర్లు ఇలా అనుకుంటారా అంటే వాళ్ళు ముందుకు రాకూడదా, ఇలా జరుగుతుందా? మీరేమనుకోకపోతే అంటే నా పార్టీ కూడా నన్ను అపార్థం చేసుకోకపోతే నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. గత ఎలక్షన్స్ రాజకీయ పార్టీలు వాటిని ఇప్పుడు ఈ మధ్య జరిగిన మొన్న ఎలక్షన్కి సంబంధించిన ఎలక్షన్ని బేరీజ్ వేసుకుంటే కొత్త వ్యక్తులు కొత్త తరం నుండి తయారయ్యి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ క్లచెస్లో నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటపడేయాలనుకునే దానికి ఒక కొత్త తరంగాలు లాంటి వాళ్ళు వచ్చారమ్మా. సోషల్ మీడియాలో వచ్చారు, పార్టీలో వచ్చారు, ప్రజల్లో నుంచి వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ అలా వచ్చి వాళ్ళు ఏ రిస్క్ నైనా బేర్ చేయడానికి అసలు ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది కనపడ్డారు తెర మీద. వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సీనియర్లు ఇప్పటికే కొన్ని పదవులు ఆల్రెడీ అలంకరించి ఉండుంటే వాళ్ళు ఈరోజు త్యాగం చేయాల్సిన అవసరత కూడా ఉందని నేను చెప్పగలుగుతాను. ఇట్ ఇస్ మై ప్యూర్లీ పర్సనల్ స్టేట్మెంట్. ఒకవేళ గతంలో మంత్రులుగా, గతంలో ఎమ్మెల్సీలుగా, గతంలో పార్టీ పెద్దలుగా వ్యవహరించి ఉండుంటే ఈసారి వచ్చిన కొత్త తరం వాళ్ళకి కొంతమందికైనా వాళ్ళు త్యాగం చేసి ఆ పదవులు వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు నాకేం పదవి లేదండి, కానీ శోభారాణి పదవి లేకపోతే మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వచ్చారు, పదవి ఇస్తే ఇంతకంటే మెరుగైన సర్వీస్ నేను అందించగలనని మీరు అనుకుంటున్నారా? అనుకుంటాను. మీరు అనుకున్నది నిజమైతే నాకు పదవి ఇవ్వాలి కదా, మంచి పదవి. దాన్ని కొంతమంది సీనియర్లు అడ్డుపడితే ఆ సీనియర్లు త్యాగం చేయాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. కాబట్టి ఏంటంటే కొంతమంది పెద్దలు ఇక మేము చాలు, మేము గతంలో మేము పార్టీకి సేవలు అందించాము, పార్టీలో మాకు గుర్తింపు వచ్చింది, మేము అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి కొత్త వాళ్ళకి మేము అవకాశాలు ఇవ్వాలని కొంతమంది అయినా సరే ఇవ్వాలి అని వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఓకే, ఎందుకు ఇంటర్వ్యూ అంతా బాగానే ఉంది కానీ కొంచెం బూస్ట్ కూడా లేకపోతే అసలు బాలేదు. ఎందుకు అసలు రోజారాణి గారు అంటేనే ఆర్కే రోజా గారు మీ స్నేహితురాలు, శత్రువైనా మీ స్నేహితురాలు అనుకుని అనుకోవచ్చు. అసలు అంటే స్నేహితురాలు అంటే మాకు అనిపిస్తామట, ఎందుకంటే రోజా గారు మాట లేని రోజారాణి గారిది అంటే శోభారాణి గారికి అసలు అవ్వదు అనేది కూడా ఉంది. అంటే అసలు రోజా గారి టాపిక్ ఎందుకు వదిలేసారు అర్థం కాదు, ఏమైపోయారని మీకు తెలుసా? ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడుకోవటానికి ఇంకేం మిగలలేదమ్మా. మొత్తం మాలాంటి వాళ్ళు మాట్లాడే అవసరం లేకుండా చిన్న వాళ్ళే మాట్లాడేశారు. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా రోజా ఒక ఉదాహరణగా ఉంది. మహిళలకి అవకాశాలు రావటం లేదు రాజకీయాల్లో. 33% రిజర్వేషన్ కోసం మహిళలు ఎంతో కాలం పోరాటం చేశారు. ఆ పర్సంటేజ్ని రప్పించుకోవడం కోసం, దాన్ని అమలు చేసుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఈ నేపథ్యంలో రోజా లాంటి వాళ్ళకి వాళ్ళు ఏ ప్రయత్నాలన్నా చేయనివ్వండి, అవి నెగిటివ్ వేలో ప్రయత్నం చేసినా పాజిటివ్ డజంట్ మ్యాటర్. వాళ్ళు ఒకసారి అవకాశం వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత యూ హ్యావ్ టు షో యువర్ ప్రోగ్రెసివ్ థాట్స్ని నువ్వు చూయించుకోవాలి, అంతే తప్ప నీ వలన మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు వెనకపోయే పరిస్థితుల్ని మీరు పోగేసుకున్నారు అని అంటే అందులో రోజా ముందు వరుసలో ఉంది. అసలు నీకు ఒకసారి మంత్రి పదవి, ఆ తర్వాత ఐఏసీ చీఫ్గా చేసింది, చైర్పర్సన్గా చేశారు. ఆవిడదా ఆంధ్ర ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా చేశారు. అంటే తనకి తెలియకుండానే పెద్ద పదవులు తనని అలంకరించుకున్నప్పుడు దానికి న్యాయం చేయడానికి ప్రయత్నించకపోగా వాటిని అడ్డం పెట్టుకొని వాటి ద్వారా అధికార దుర్వినియోగమే కాకుండా విశృంఖలమైనటువంటి ప్రవర్తనని ప్రవర్తించడం వల్ల ఇవాళ రోజా గారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ చెన్నై ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, అసలు దేశంలోనే లేదా, ఇటలీలో ఉందా, ఎవరికి తెలీదు, ఎక్కడున్నారో తెలీదు. అంటే ఎక్కడున్నావో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు పారిపోయావు అని అంటే ఎన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒకసారి క్వశ్చన్ చేసుకోమని నేను రోజా కూడా చెప్తున్నాను. నాట్ ఓన్లీ రోజా, ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళందరూ కూడాను నోరేసుకొని అసభ్య పదజాలంతో వ్యవహరించిన వాళ్ళందరూ, అవినీతిని ప్రోత్సహించే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రేడ్ 1 ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ రేపు చట్టం ముందు దోషులుగా నిలబడటానికి న్యాయస్థానాలు ఎదురు చూస్తూ ఉన్నాయి డెఫినెట్గా. సో రోజా ఈజ్ గోయింగ్ టు సీ ది అంటే పనిష్మెంట్ ఎలా ఉంటుందో రోజా గారు చూడటానికి రోజా రేపు క్యూలో నిలబడాలా. అందుకనే మొహం చాటేసి తిరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎంత మొహం చాటేసినా కూడా వన్ ఫైన్ డే దీస్ ఆల్ ఎవరైతే గత 5 సంవత్సరాల్లో చేయకూడని పనులన్నీ చేశారో వాళ్ళు ఆనరబుల్ కోర్ట్స్ ముందు తలదించుకొని చేసుకుంటూ పోతుంది, చట్టం ముందు తలదించుకొని నిలబడాల్సిందే. ఆ రోజు ఒకటి వస్తుంది జడ్జిమెంట్ డే. ఇది పోనీ రోజా గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, ప్యాలెస్ లో తాడేపల్లిలో ఉన్నారు, ఎక్కడున్నారన్నా తెలుసు. అది రోజా అని అడగండి. అంటే అలా రోజా గారు అంటే ఇప్పుడు
టీడీపీ వాళ్ళు ఎవరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున్న ఫోన్ సెక్యూరిటీ ఇసిరేసినా వెంటనే టీడీపీ వాళ్ళు చూపించేస్తారు అంత ఫాస్ట్ గా. అవును, అంత మూమెంట్ లో అంటున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇదే గుంటూరులో ఉన్నారు, తాడేపల్లి ఆయన ఇక్కడే లోకలే ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదా? అదేనండి నేనేమంటున్నానంటే మాకంటే కూడా మీరు గొప్పవాళ్ళు ఆ విషయంలో. కాలం కంటే ముందు పరిగెత్తుతున్నారు మీరు. ఏది కన్ను ఆర్పినా కూడా మీరు అది చూపించేసేస్తున్నారు. తప్పదు కదా. కాబట్టి ఏంటంటే మీ ఫోర్త్ ఎస్టేట్ కన్ను మా అందరి కళ్ళ కంటే కూడా చాలా సూక్ష్మమైనవి, చాలా పెద్దవి. అందుకనే రోజా ఎక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ఆడుదాం ఆంధ్ర అని ఆంధ్ర ప్రజానీకంతో ఆడుకున్న వాళ్ళు ఇవాళ కనీసం జనంలోకి వచ్చి మేము గతంలో మినిస్టర్గా ఉన్నామని చెప్పుకునే ధైర్యం కూడా లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంటే యూ హ్యావ్ పెయిడ్ ది ప్రైస్, మూల్యం చెల్లించారు. అందుకని నీ ప్రవర్తన వల్ల నువ్వు ఏ మూల్యం చెల్లించబోతున్నావు అనేది నువ్వు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోకపోతే అఫ్కోర్స్ ఇట్లా మొహం చాటేసి తిరగాల్సిందే.